హలో ఫ్రెండ్స్, బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు తెలంగాణ హైకోర్టు జాబ్స్ 2025న మనకి జనవరిలో నోటిఫికేషన్ వచ్చింది. అయితే మనం ఎవరైతే ఈ యొక్క ఎగ్జామ్స్కి అప్లై చేశారో వాళ్ళకి ఈ యొక్క ప్రీవియస్ పేపర్స్ అనేవి మన యొక్క యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. కాబట్టి ఎవరైతే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు తప్పకుండా మన ఛానల్ చూడండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన తెలంగాణ హైకోర్టు జాబ్స్ ప్రీవియస్లో 2022లో జరిగిన యొక్క 2022 జరిగిన యొక్క కరెంట్ అఫైర్స్, అలాగే ప్రీవియస్ పేపర్స్ యొక్క బిట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. చూసే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేయండి. భారత రాజ్యాంగాన్ని అప్పులుగా సంచిగా పిలుస్తారు. ఆదేశిక సూత్రాలను అనే అంశం ఏ దేశం నుండి తీసుకోబడింది? ఆప్షన్ ఏ ఫ్రాన్స్, ఆప్షన్ 2 జపాన్, ఆప్షన్ 3 చైనా, ఆప్షన్ 4 ఐర్లాండ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఐర్లాండ్. అలాగే రెండవది, కింది వాటిలో వివిధ దేశాల కరెన్సీ బాస్కెట్ ఆఫ్ గూడ్స్ విధానం ద్వారా పోల్చిన ఆర్థిక సిద్ధాంతం ఏది? ఆప్షన్ ఏ థియేటర్ ఆఫ్ ట్రాజెడీ ఆఫ్ ద కామన్స్, పబ్లిక్ చాయిస్ థియర్, గేమ్ థియర్, పర్చేసింగ్ పవర్ పౌరాటీ. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 పర్చేసింగ్ పవర్ ఆఫ్ పౌరాటీ అనేది కరెక్ట్ ఆన్సర్. అలాగే మూడో క్వశ్చన్, గాంధీజీ తన క్విట్ ఇండియా ప్రసంగంలో డూ ఆర్ డై ఏ ప్రదేశంలో పిలుపునిచ్చారు? ఆప్షన్ ఏ ఈద్గా మైదాన్ సిమ్లాలో, ఆప్షన్ 2 సబర్మతి ఆశ్రమం అహ్మదాబాద్లో, ఆప్షన్ 3 గోవాలియా ట్యాంక్ మైదానం ముంబైలో, అలాగే అగా ఖాన్ ప్యాలెస్ పూణేలో. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ వస్తాయి. ఈ ప్రతి ఒక్క మనం టాపిక్ వైజ్ కూడా మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. కాబట్టి ఇంకా చూస్తున్న తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 గోవాలియా ట్యాంక్ మైదానం ముంబైలో అనేది జరిగింది. గాంధీజీ డూ ఆర్ డై అనే ప్రసంగాన్ని ఇచ్చారు. అలాగే మరొక ప్రశ్న, భారత రాజ్యాంగంలో సవర్ణ సంఖ్య 60 యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ఆప్షన్ ఏ 6 సభ్యులు ప్యానెల్ ద్వారా సుప్రీంకోర్టు, హైకోర్టులకు న్యాయమూర్తులను నియమించే పద్ధతిని సవరించారు. ఆప్షన్ 2 6 లేదా 14 సంవత్సరాల మధ్య 6 నుండి 14 సంవత్సరాల మధ్య నుండి పిల్లలకు ఉచిత మరియు నిర్బంధ విద్య ప్రాథమిక హక్కుగా మారింది. మరియు ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత. ఆప్షన్ 3 ఒకే దేశం ఒకే పన్ను అను ఆలోచనను తీసుకురావడానికి వస్తు మరియు సేవల పన్నును ప్రవేశపెట్టారు. ఆప్షన్ 4 ఎన్నికలలో ఓటింగ్ వయసును 21 సంవత్సరాల వయసు నుండి 18 సంవత్సరాలకు తగ్గించారు. అంటే భారత రాజ్యాంగంలో యొక్క 61వ సవరణ ప్రాముఖ్యత దేని గురించి తెలుపుతుంది అనేది క్వశ్చన్ ఫ్రెండ్స్. అది దేని గురించి చెప్తుందంటే ఆప్షన్ 4 ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఎన్నికలలో ఓటింగ్ వయసు అనేది 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వయసుకు తగ్గించారు. అది కరెక్ట్ ఆన్సర్. అలాగే ఐదో ప్రశ్న, దేశంలో అధికంగా చలామణి అవుతున్న వ్యవసాయ గ్రామీణ పత్రికగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి ప్రవేశించిన వ్యవసాయ పత్రిక పేరు తెలపండి. వ్యవసాయ పత్రిక పేరు. ఆప్షన్ 1 కృషి జాగరణ్, ఆప్షన్ 2 అగ్రికల్చర్ వరల్డ్, ఆప్షన్ 3 ఫార్మ్ అండ్ ఫుడ్, ఆప్షన్ 4 అగ్రికల్చర్ టుడే. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 కృషి జాగరణ్ ఫ్రెండ్స్. అలాగే 6th క్వశ్చన్, అత్యధిక వన్డే ఇంటర్నేషనల్ పరుగుల రికార్డు కలిగిన వన్డే వెస్టిండియన్ క్రికెటర్ పేరు తెలపండి. ఫ్రెండ్స్, ఈ కరెంట్ అఫైర్స్ మెయిన్గా ఈ 2025 నోటిఫికేషన్ ఉంది కాబట్టి 2024, 23 నోటిఫికేషన్ ఈ యొక్క కరెంట్ అఫైర్స్, అలాగే మెయిన్గా స్పోర్ట్స్, అలాగే అవార్డ్స్ అనేవి మెయిన్గా చూసుకోవాలి. తప్పకుండా వీటి నుండి మనకి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా చూసుకోండి. ఇంకా మనం చూస్తున్న వాళ్ళు ఎవరో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయలేదు, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అత్యధిక వన్డే ఇంటర్నేషనల్ వన్డే పరుగులు రికార్డులు కలిగి ఉన్న వెస్టిండియన్ క్రికెటర్ పేరు తెలపండి. ఆప్షన్ ఏ గ్యారీ సోబర్స్, ఆప్షన్ 2 గ్రేసీ గిల్, ఆప్షన్ 3 బ్రెయిన్ లారీ, ఆప్షన్ 4 వివియన్ రిచర్డ్. ఫ్రెండ్స్, ఇది క్వశ్చన్ కింద కామెంట్ చేయండి. ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళకి ఏదో ఒక గిఫ్ట్ అని వస్తారు ఫ్రెండ్స్. కాబట్టి ఈ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క 6th క్వశ్చన్కి నాకు కింద క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వండి. మీకు తప్పకుండా ఒక చిన్న బహుమతి అనేది అందిస్తాను. 1952లో జరిగిన బెంగాలీ భాష ఉద్యమం జ్ఞాపకార్థం యొక్క యునెస్కో 1990లో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంగా ఏ తేదీన ప్రకటించింది? అంటే మనం 1952లో జరిగిన బెంగాలీ భాషలో
1999 నుంచి అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం జరుపుకుంటారు. కానీ అది ఏ తేదీన ప్రకటించింది అనేది క్వశ్చన్. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సెప్టెంబర్ 5, సెకండ్ ఆప్షన్ డిసెంబర్ 19, థర్డ్ ఆప్షన్ ఫిబ్రవరి 21, ఫోర్త్ ఆప్షన్ జనవరి 26. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఫిబ్రవరి 21. ఫిబ్రవరి 21న మాతృభాష దినోత్సవంగా జరుపుకుంటారు ఫ్రెండ్స్. అలాగే క్యూబోషాట్ వ్యవస్థ అంటే ఏమిటి మరియు దానిని దేనికి ఉపయోగిస్తారు? క్యూబోషాట్ అనేది వ్యవస్థ అంటే ఏంటి? అది వైమానిక చిత్రాలను తీయడానికి మరియు ప్రతి చదరపు కిలోమీటర్ యొక్క పచ్చదనాన్ని కొలవడానికి ఇది యొక్క ప్రయోగం అనేది ఉపయోగపడుతుందా? లేదా ఇది క్యాంపస్లో నిఘా పెట్టడానికి మరియు అనుమానాస్పద కదలికలను రికార్డు చేయడానికి కెమెరాతో అమర్చిన డ్రోన్ వాటికి ఉపయోగపడుతుందా? లేదా ఇది వాతావరణ పారామితులను కొలవడానికి సెన్సార్లతో బెలూన్ ఆధారిత పర్యావరణ పర్యవేక్షణ వ్యవస్థను కొలవడానికి ఉపయోగపడుతుందా? లేదా క్యాంపస్లోని సిబ్బంది మరియు విద్యార్థులందరికీ ఉచిత వైఫై సేవను అందించడానికి ఇది ఒక వైమానిక వ్యవస్థగా ఉపయోగపడుతుందా? ఆప్షన్ ఈజ్ 3. ఇది వాతావరణ పరిమితులను మరియు సెన్సార్లను బెలూన్ ఆధారిత పర్యావరణ పరీక్షించడానికి ఉపయోగపడుతుంది. 9వ ప్రశ్న, భారతదేశంలో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద ఫిష్ స్పేకింగ్ యార్డ్ పేరు తెలపండి. ఆప్షన్ 1 అలంగా గుజరాత్, ఆప్షన్ 2 టూటోకోరిన్ తమిళనాడు, ఆప్షన్ 3 విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ 4 కొచ్చి కేరళ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 అలంగా గుజరాత్. 10వ ప్రశ్న, కింది వాటిలో ఏది జైద్ పండుగ ఒక ఉదాహరణ? ఆప్షన్ 1 వచ్చేసి ఆవాలు, ఆప్షన్ 2 చెరుకు, ఆప్షన్ 3 పుచ్చకాయ, ఆప్షన్ 4 బర్లీ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 పుచ్చకాయ. మకర సంక్రాంతి పవిత్ర దినోత్సవం సందర్భంగా అర్ధ కుంభమేళ యొక్క మొదటి రాజస్థానాన్ని డాష్ అంటారు? ఆప్షన్ ఏ అఖండ స్నానం, ఆప్షన్ 2 అభరంగ స్నానం, ఆప్షన్ 3 షాహీ స్నానం, ఆప్షన్ 4 విశేష స్నానం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 షాహీ స్నానం అని అంటారు. రైతులకు స్వల్పకాలిక అధికారిక రుణాన్ని అందించే లక్ష్యంతో 1998లో ప్రారంభించిన పథకం పేరేమిటి? ఫ్రెండ్స్ చూడండి, మరొకసారి చదువుతాను. రైతులకు స్వల్పకాలిక అధికారిక రుణాన్ని అందించే లక్ష్యంతో 1998లో ప్రారంభించిన పథకం పేరు ఏమిటి? కిసాన్ క్రెడిట్ కార్డ్ కేసీసీ పథకం, ఆప్షన్ 2 ప్రధానమంత్రి కిసాన్ మన్ ధన్ యోజన, ఆప్షన్ 3 పిఎం మంత్రి ఫసల్ బీమా యోజన, ఆప్షన్ 4 పరంపరాగత కృషి వికాస్ యోజన. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 కిసాన్ క్రెడిట్ కార్డ్ కేసీసీ పథకం. 3వ ప్రశ్న, కింది వాటిలో శాస్త్రీయ దక్షిణ భారత చిత్రలేఖనాలు యొక్క అత్యంత ప్రాచుర్యం పొందిన రూపాలలో ఒకటేనా మరియు సెమీ విలువైన రాళ్ళు, ముత్యాలు మరియు గాజు ముక్కలు అలంకారాలు కలిగి ఉండేది ఏమిటి? ఆప్షన్ 1 తంజోరా పెయింటింగ్, ఆప్షన్ 2 మధుబని పెయింటింగ్, ఆప్షన్ 3 వర్లీ పెయింటింగ్, ఆప్షన్ 4 మైసూరు పెయింటింగ్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 తంజూరు పెయింటింగ్. 14వ ప్రశ్న, ప్రతిభావంతురాలు, తెలివైనది, ధైర్యవంతురాలు, అద్భుతమైన పాలకురాలు మరియు గొప్ప యోధురాలు కూడా అయినటువంటి దక్షిణాసియా యొక్క మొట్టమొదటి మహిళా ముస్లిం పాలకులు ఎవరు? ఆప్షన్ 1 రుకియా సుల్తాన్ బేగం, ఆప్షన్ 2 రజియా సుల్తాన్, ఆప్షన్ 3 సలీమా సుల్తాన్ బేగం, ఆప్షన్ 4 మరియా ఉజ్ జుమానీ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 రజియా సుల్తాన్. ఫ్రెండ్స్ ఫస్ట్ మొట్టమొదటి అలాగే లాస్ట్ ఇవి చాలా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మొట్టమొదటి అనేవి ఖచ్చితంగా మనకు టీఎస్ తెలంగాణ హైకోర్టు జాబ్స్లో ఖచ్చితంగా మనకి ఒక ప్రశ్న ఉంటుంది. కాబట్టి మీరు మరీ అడ్వాన్స్ లెవెల్లో పోకుండా జస్ట్ బేసిక్స్ లెవెల్లో చూసుకొని ఖచ్చితంగా మీకు జాబ్ రావాలి. ఖచ్చితంగా ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది. అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. తప్పకుండా మంచిగా ప్రిపేర్ అవ్వండి. మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. మీకు కంప్లీట్గా నేను చెప్తాను ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది. ఫ్రెండ్స్ మీరు చేయాల్సింది ఒకటే, మనం చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 15వ ప్రశ్న, కింది వాటిలో ఏది బౌద్ధ మతంలోని త్రిరత్నాలో భాగం కాదు? అంటే ధర్మ, ఆప్షన్ 2 బుద్ధ, ఆప్షన్ 3 సంఘ, ఆప్షన్ 4 కర్మ. అంటే త్రిరత్నంలో భాగం కాదు అనేది ఎంచుకోవాలి మనం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 కర్మ అనేది మన యొక్క త్రిరత్నంలో భాగం కాదు. మిగతావి ధర్మ, బుద్ధ, సంఘ అనేవి కూడా ఈ త్రిరత్నంలో భాగం ఫ్రెండ్స్.
అలాగే 16వ ప్రశ్న, కళ మరియు నృత్య రంగంలో కింది ఈ ప్రతిష్టాత్మక పురస్కారాల్లో దేనిని ప్రభుదేవకు ప్రదానం చేశారు? ఫ్రెండ్స్ అర్థం కాలేక లాస్ట్ చదువుతున్నానండి. కళ మరియు నృత్య రంగాలలో ఈ కింది ప్రతిష్టాత్మక పురస్కారాల్లో దేనిని ప్రభుదేవాకు ప్రదానం చేశారు? ఆప్షన్ 1 భారతరత్న, ఆప్షన్ 2 పద్మభూషణ్, ఆప్షన్ 3 పద్మవిభూషణ్, ఆప్షన్ 4 పద్మశ్రీ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 పద్మశ్రీ అనేది మన ప్రభుదేవాకు ప్రదానం చేశారు ఫ్రెండ్స్. అలాగే ధరలు మరియు వినియోగదారులు ఆదాయం వంటి ఇతర ఆర్థిక చరరాశులలో ఒక వస్తువు కొరకు డిమాండ్ ఎంత ప్రభావవంతంగా మారుతుందో సూచించేది డాష్. ఇది డిమాండ్ చేసిన పరిణామంలోని మార్పు శాతంతో మరొక ఆర్థిక చరరాశిలో మార్పు శాతంతో భాగింపబడడం ద్వారా గణించబడుతుంది. ఆప్షన్ 1 డిమాండ్ యొక్క అస్థిరత, ఆప్షన్ 2 అపరికల్ప డిమాండ్, ఆప్షన్ 3 డిమాండ్ యొక్క స్థితిస్థాపకత, ఆప్షన్ 4 పరిపక్వ డిమాండ్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 డిమాండ్ యొక్క స్థితిస్థాపకత. ఫ్రెండ్స్ ఎల్లో ఖచ్చితంగా టీఎస్ హైకోర్టు 2020 సంవత్సరంలో మొట్టమొదటి ఒకటి పాలిటీ, హిస్టరీ, మెయిన్ చూసుకోవాలి ఫ్రెండ్స్ ఇవి. ఓకేనా. అలాగే 18వ ప్రశ్న, వాతావరణంలోని ప్రాథమిక గ్రీన్ హౌస్ వాయువుల జాబితాలో కింది వాటిలో ఏది భాగం కాదు? ఏదని భాగం కాదు? ఆప్షన్ 1 కార్బన్ డైఆక్సైడ్, ఆప్షన్ 2 మీథేన్, ఆప్షన్ 3 నీటి ఆవిరి, ఆప్షన్ 4 ఆక్సిజన్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఆక్సిజన్ అనేది గ్రీన్ హౌస్లో యొక్క భాగం కాదు. మిగతా ఈ కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, నీటి ఆవిరి అనేది ఈ యొక్క గ్రీన్ హౌస్లో యొక్క జాబితాలో భాగాలు ఫ్రెండ్స్. అలాగే అక్టోబర్ 2017 పదవి విరామణ చేసిన భారతదేశపు అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐకు కొత్త చైర్పర్సన్గా నాయకత్వం వహించిన తొలి మహిళ ఎవరు? మీకు ఇంతకుముందు చెప్పిన మళ్ళీ ఒకసారి వచ్చింది క్వశ్చన్, మళ్ళీ రెండోసారి రిపీట్ అయింది. తొలి మహిళ ఎవరు? ఆప్షన్ 1 చందా కోచర్, ఆప్షన్ 2 అరుంధతి భట్టాచార్య, ఆప్షన్ 3 శిఖా శర్మ, ఆప్షన్ 4 నైనా లాల్ కిద్వాయ్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అరుంధతి భట్టాచార్య గారు మన ఎస్బీఐ యొక్క తొలి మహిళా చైర్పర్సన్గా నాయకత్వం వహించారు. 20వ ప్రశ్న, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నీటి భాగస్వామ్యం గురించి చర్చల్లో ఈ కింది బోర్డులో ఏది పాల్గొంటుంది? నర్మదా నీటి వివాదాల ట్రిబ్యునల్, తుంగభద్ర బోర్డ్, గోదావరి నీటి వివాదాల ట్రిబ్యునల్, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్. 4 అనేది కరెక్ట్ ఆన్సర్. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు యొక్క తెలంగాణ హైకోర్టు 2022 జరిగిన ప్రీవియస్ పేపరు అన్నీ కూడా మీకు వివరించాను. ఇంకా ఏమైనా మీకు ఇలాంటి కరెంట్ అఫైర్స్ అలాగే మొట్టమొదటి అలాగే ఈ యొక్క 2025 తెలంగాణ హైకోర్టు జాబ్స్కి జనరల్ నాలెడ్జ్, జీకే బిట్స్ అన్నీ కూడా మీకు అందిస్తాను. ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఈ వీడియో వరకు యూస్ఫుల్ అవుతుంది వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.